ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఒంటిమిట్ట చెరువు నేటి వినియోగం అధ్యక్షుడిగా బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు గంగిరెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. అంతకుముందు సభ్యుడిగా జరిగిన 20 ఓట్ల మెజార్టీ గెలుపొందడం జరిగింది. అనంతరం గెలిచిన సభ్యులతో కలిసి చైర్మన్ ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ పోతుగుంట రమేష్ నాయుడు గంగిరెడ్డి గారికి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపి అనంతరం మాట్లాడుతూ ప్రజల మనసులు గెలుచుకొని ఎన్నికల్లో పోటీ చేసి 20 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన గంగిరెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారని, ఒంటిమిట్ట కోదండ రామాలయం రాష్ట్రంలోని అతి ప్రసిద్ధిగాంచిన ఆలయం, దాన్ని ఆనుకొని ఉన్న ఒంటిమిట్ట చెరువు మీ నాయకత్వంలో ఎంతో సుందరంగా రైతులకు సాగునీరు, త్రాగునీరు లభించే విధంగా చూసుకోవాలని ఎన్డీఏ ప్రభుత్వంతో మాట్లాడి చెరువుకు సంబంధించిన నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు బాలరాజు, శివరాజు, బీజేపీ నాయకులు పేరూరు కొండయ్య, గురూజీ వర్మ, బీజేపీ కిసాన్ మోర్చా జనరల్ ఇన్ఛార్జ్ వెంకట్రామరాజు, బీజేపీ నాయకులు అనంతరాజు, కళ్యాణ్, ఆకేపాటి వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, లంకారామిరెడ్డి, వెంకట్రామరెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు. వినోదన్నా అట్ట చూడ వినోద నీ పొట్టే కనుతుందిరా ఫోటో కంటే. బీజేపీ అని రాయండి సార్. బీజేపీ అని అట్లా ఎందుకు రాస్తారు దాంట్లో? కూటమి ఒకటి ఉంది, ఇంకోటి పార్టీ అనేది మా పార్టీ అది తెలిసింది. మన పార్టీ మా సిద్ధివిలాసం చేస్తాను మీ కొడుకు. సెంటర్లో ఉన్నారు. ఉన్నారు. పర్ఫెక్ట్ బాగా సుబ్బాబు అందరూ ఉండాల్సిందే. మా సిద్ధివిలాసం చేస్తాను మీ కొడుకు.
ఇద్దరు సెంటర్లో ఉన్నారు. సిలిండర్ అయిపోయింది. ఒక నిమిషం సాయి ఎవరో ఇటు ఎన్నికరా నిలబడుకో. అందరూ ఉండాల్సిందే. ప్రసాద్ వాళ్ళ మేనమా గెయినియా దర్శనం చేసుకుంటాం. దేవుని కాడ వేస్తామని అంతే. అన్న కప్ప అన్న